మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైలా సత్యనారాయణ మరియు కాకినాడ పార్లమెంటు మెయిన్ కమిటీ అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆయన మహాభిమానం ఏంటంటే బీసీలందరూ అంటే ఆయన పేరు బీసీలు అని చెప్పారు, కానీ ఇక ఉన్నవాళ్ళు ఓసీ చెప్పాలండి. కానీ వీళ్ళ పరిస్థితి ఇలా ఉండే ఇల్లు అతను చేసే కష్టం నీళ్ళు ఎంతమంది కష్టపడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ రైతు అందరూ కూడా ఆయన దృష్టిలో బీసీలే. కొంతమంది అనుకుంటారు బీసీలు అంటే ఏదో కోర్టు సంబంధించిన రామారావు దృష్టి కాదు. కష్టపడి ఎదతోడిని దోచుకోకుండా ఉండే మనుషులందరూ నా మనుషులు, వాళ్ళందరూ నాకు బీసీలు అని ఆ స్వాగతం ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారని మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి ఆయన చేసినవి కూడా మాకంటే ఇవాళ మీకు తెలియదు. ఏంటంటే బియ్యం 2 రూపాయలకి పక్క ఇల్లు ఇంకా ఒకటే ఇంకా 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 చెప్పుకుంటూ మరి ఇలా చనిపోయిన రోజు కాబట్టి అన్ని కాదు మనకి ఎలాగా మళ్ళీ మే నెలలో పుట్టినరోజు వస్తుంది, అప్పుడు చాలా చెప్పుకుందాం. తప్పనిసరిగా నాకు మనకి అందరికీ రాజకీయ భిక్ష పెట్టినాడు ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలియదు. లేకపోతే వాళ్ళు అడిగి కూడా ఎవరు లేడు, ఎవరు ఏం చేసుకున్నా ఏం చెప్పింది లేదు. అది చెప్పిందే వేదవాకు, ఇది ఎలా కాదు అదే పరిస్థితి ముందు వస్తుందని చేసుకుంటూ మన బీసీలు ఓన్లీ బీసీ అంటే కులం గురించి బీసీలు కాదు, ఆర్థికంగా ఇవ్వండి వాళ్ళు అందరూ కూడా బీసీలు అందరూ ఎగరానికి ఎదరికెళ్తా